హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. సుజుకి నుండి ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వచ్చేసిందన్నమాట, స్కూటర్. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇది ఎలా ఉండబోతుంది, ఏం దీనిలో తీసుకొచ్చారు, ఏం తీసుకొని వచ్చింటే బాగుండేది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీంట్లో చూసుకుంటే 3.07 kWh బ్యాటరీ అయితే దీంట్లో తీసుకొచ్చారు, 60Ah అనమాట. ఇంక ఇది చూసుకుంటే మనకు రేంజ్ 95 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందండి. మ్యాక్స్ పవర్ చూసుకుంటే దీంట్లో అంటే మనకు మాక్సిమం పవర్ మోటార్ అనమాట 4.1 kWh మోటార్ అయితే వస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ చూసుకుంటే 15 Nm టార్క్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇది ఛార్జింగ్ టైం వచ్చి 6 hours ఫుల్ ఛార్జ్ అయితే టైం పడుతుంది. వీళ్ళు ఇస్తున్న ఛార్జర్తో చూసుకుంటే. టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ 90/90 12 inches టైర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 100/80 12 inches టైర్తో అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే చూసుకుంటే 4.3 inches TFT డిస్ప్లే అయితే వస్తుంది. ప్రస్తుతానికి దీన్ని మొత్తం క్లియర్గా అంటే మనం కొనుక్కునే దానికి ఇది 2,05,000 రూపాయలు పడుతుంది. దాంట్లో మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్ని వస్తాయి. వచ్చిన తర్వాత మీకు క్లియర్గా డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మోడ్స్ మనకు 2 మోడ్స్ అయితే దీంట్లో వస్తున్నాయి. ఎకో, రైడ్ 1 అంటే 1, 2 అని రైడ్లో 1, 2 వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు చూసుకుంటే ఫ్రంట్ మనకు హజార్డ్ స్విచ్ అయితే ఉందన్నమాట. దీంట్లో 4 పక్కల మనకు ఇండికేటర్స్ అయితే ఆన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు టైల్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్, అది సైడ్ అంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకు ఫుట్బోర్డ్ కానీ అన్ని కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ ఈ యాక్సిస్ అని అయితే రావడం జరిగింది. వెహికల్ అయితే చాలా బాగుందండి. మీకు దాంట్లో ఏం లోట్ లేదు. కానీ వెహికల్లో మనకు 3 kW బ్యాటరీ అనేది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. కానీ కాస్ట్ చూసుకుంటే 2,05,000 రూపాయలకి 3 kW బ్యాటరీ అనేటప్పుడు మిగతా వెహికల్స్ పోల్చుకుంటే మనకు ఇది చాలా ఎక్కువ ప్రైస్ అయితే వెళ్ళిపోయింది అని అయితే నాకైతే అనిపించింది అనమాట. USB పోర్ట్ ఉంది. అలాగే ముందర 2 గ్లవ్ బాక్స్లు అయితే వస్తున్నాయి. ఒకటి గ్లవ్ బాక్స్, ఒకటి ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఇది వచ్చి మనకు కీలెస్ ఎంట్రీ అండి. కీ మనకు ఫాప్ కీ టైప్ అయితే వస్తుంది అనమాట. బజాజ్ చేతక్లో కీ వస్తుంది కదా, సేమ్ అదే టైప్ అయితే వస్తుంది. బూట్ స్పేస్ చూసుకుంటే తక్కువ బూట్ స్పేస్ ఉంటుందండి. 24 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. బ్యాటరీ మనకి ఇక్కడే సీట్ కింద ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకు బూట్ స్పేస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. అలాగే దీని సీట్ చూసుకుంటే కొంచెం ప్రామిసింగ్గా ఉంటుంది, బాగుంటుంది. సీట్ అయితే మనకు కొంచెం బ్యాక్ సైడ్ అట్లే తీసి పెట్టుకో, ఎందుకంటే మనం ఒకేసారి కింద అయితే పడిపోదు అనమాట. అది అట్లే ఫోల్డింగ్గా నిలబడిపోతుంది. ఇదొకటి అయితే నాకు బాగా నచ్చింది అనమాట. మిగతా అన్ని మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి వీళ్ళు దీంట్లో, ఒక్కటి వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కటి ఇచ్చారు. మనకు ఆటో రిప్లే కానీ, ఫుల్ నావిగేషన్, క్విక్ ఛార్జింగ్, అలాగే మనకు పార్కింగ్ పొజిషన్, ఇన్కమింగ్ నోటిఫికేషన్, అలాగే స్పీడ్ వార్నింగ్ ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే రైన్ఫాల్, ట్రాఫిక్ జామ్ అలర్ట్ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, యాంబియంట్ వెదర్ కానీ, డే అండ్ నైట్ మోడ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకు దీంట్లో వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, కానీ బ్యాటరీ తక్కువ ఉంది. ఈ బ్యాటరీ తక్కువ ఉండడం వల్ల మనకు 70 to 80 kilometers రేంజే వస్తుంది అనమాట. వీళ్ళు 95 kilometers చెప్తున్నారు. ఇది వేస్ట్, ఇంత రాదు. 90 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు మహా అంటే ఒక 70 నుంచి 80 kilometers మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఇదే నాకు కొంచెం బ్యాక్ డ్రాప్ అనిపించింది. అంత కాస్ట్కి ఇది వర్తా కాదనేది మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.